ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, సోదరీ సోదరులారా, ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు సావధానంగా శ్రద్ధగా వినండి. ఈజిప్టు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్ములను గురించి, ఆయన రప్పించిన కుటుంబము వారిని అందరిని గురించి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. అదేమనగా, భూమి మీది సకల వంశములలోనూ మిమ్ములను మాత్రమే నేను ఎరుగుదును గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్ములను శిక్షిస్తాను. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుస్తారా? ఎర దొరకక సింహము అడవిలో గర్జిస్తుందా? ఏమీ పట్టుకోకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెడుతూ ఉంటుందా? భూమి మీద ఒక్కడూ ఎర్రపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడుతుందా? ఏమీ పట్టుబడకుండా ఉరిపెట్టేవాడు వదిలివేస్తాడా? పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండా ఉంటుందా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగుతుందా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. సింహము గర్జించింది, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు, ప్రవచించకుండా ఉండేవాడు ఎవడు? శ్రోతలు వింటున్నారా? దేవుడు ఇశ్రాయేలు జాతిపై నేరం మోపాడు. వారి పాపాన్ని ఎండగడుతున్నాడు. ఈజిప్టు నుండి వీరిని బయటికి తెచ్చాడు. అప్పటికి వీరంతా ఒకే జాతి. ఇంకా వీరి మధ్య చీలిక రాలేదు. 12 గోత్రాలు కలిసే ఉన్నాయి. లోకములోని జాతులన్నిటిలో ఇశ్రాయేలు దేవుని దృష్టిలో ప్రత్యేకమైనది. దేవుడెరిగిన జాతి, దేవుడు ఏర్పరచుకున్న జాతి. నోవహు జలప్రళయం, బాబెలు గోపురం సంఘటనలకు కారణమేమిటి? మానవుల పాపం. మానవుని తలంపులు, ఊహలు, క్రియలు పాపం చేత దేవునికి విరోధమై దేవునికి మానవునికి మధ్య దూరం రాను రాను ఎక్కువవుతూ వచ్చింది. అప్పుడు దేవుడు ఊరు అనే ఊరిలో ఒక మనిషిని పిలిచాడు. కల్దీయుల గ్రామమైన ఊరులోని అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. విగ్రహారాధనను, అతని బంధుజనాన్ని విడిచి వచ్చేయమన్నాడు దేవుడు. నేను నీకు చూపించబోయే చోటికి వెళ్ళు అన్నాడు. అబ్రహాము, నీ నుండి ఒక గొప్ప జాతి ఆవిర్భవిస్తుంది, మీకు కనాను భూమినంతా వాగ్దానం చేస్తున్నాను అని యెహోవా దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అందుకే దేవుడు ఆమోసు ద్వారా అన్నాడు, భూమి మీది సకల వంశములలో మిమ్మును మాత్రమే నేను సన్నిహితంగా ఎరుగుదును. లోకమంతటిని ఉద్దేశించి దేవుడు చేయ తలపెట్టిన కార్యవిధానం ఇదే. మనుష్యులు బాబెలు గోపురం ఎందుకు నిర్మించారు? మళ్లీ వరదలొస్తాయేమో, మనకు ఆశ్రయం ఉండాలి అని కాదు. బాబెలు గోపుర నిర్మాణానికి వేరే కారణముంది. సూర్యదేవునికి కట్టిన బలిపీఠమది. అది అన్యదేవతా పూజకు బలిపీఠం. జలప్రళయం వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు, చీకటి దేవత, తుఫాను దేవత కోపగించి ఈ ప్రళయాన్ని రప్పించారు. అందుచేత సూర్యదేవుణ్ణి శాంతిపరచడానికి ఈ గోపుర నిర్మాణానికి పూనుకున్నారు. టైగ్రిస్, యూఫ్రటిస్ లోయలో ప్రజలు సూర్యదేవుణ్ణి ఎక్కువగా పూజిస్తారు. ఈ రోజు వరకు
అట్టి ప్రజలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. జొరాస్టర్ దేవారాధన అక్కడ ముమ్మురంగా జరుగుతుంది. ఈ అన్యజాతులలో నుండి దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము నుండే ఇశ్రాయేలు జాతి ఆవిర్భవించింది. ఈ జాతికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు ద్వారా లోకమంతటికీ తన వాక్యాన్ని వెల్లడి చెయ్యాలనేది దేవుని సంకల్పం. లోకమంతా దేవుని వాక్యం విని తీరాలి. ఇది దేవుని అనాది సిద్ధమైన సంకల్పం. దేవుడు ఆమోసు ద్వారా అంటున్నాడు, ఇశ్రాయేలు, మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. నేను మీకు తీర్పు విధిస్తాను. ఇశ్రాయేలు జాతితో దేవునికి ఉన్న సంబంధం ప్రత్యేకమైనది. దేవుడు వారికి ధర్మశాస్త్రోక్తమైన విధి నిబంధనలను, ఆజ్ఞలను ఇచ్చాడు. అయితే వీరు తన ఆజ్ఞలను మీరి పాపం చేశారు. వీరి దోషక్రియలు 1, 2, 3, 4 కాదు, అసంఖ్యాకములైన పాపాలు చేస్తూ వచ్చారు. శ్రోతలు, ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మీకు వెలుగునిచ్చాడంటే అందులో మీరేం చేస్తున్నారు అనేది మీ స్వంత బాధ్యత. చీకటిలో ఉన్న ప్రజల కంటే వెలుగులో ఉన్న ప్రజలు తాము చేసే ప్రతి పనికి, చెప్పే ప్రతి మాటకు తామే నైతిక బాధ్యత వహించాలి. దేవుడు ఇశ్రాయేలు జాతికి అప్పగించిన వాక్యాన్ని వారేమి చేశారు? దానిని తాము చేయక, ఇతరులకు చెప్పక పాపం చేసిన వారయ్యారు. వెలుగును పొంది కూడా అందులో నడవని వారికి విధించబడే శిక్ష ఎక్కువ. చీకటిలో ఉన్నవారికి తక్కువ శిక్ష. ఇదే దేవుని తీర్పు విధానం. సంవత్సరాల తరబడి వాక్యం వింటూ, సంఘారాధనలకు హాజరవుతూ, ఇతరులకు ఏ మేలు చెయ్యని వారికంటే అన్యులే మేలు కదా. దేవుని శిక్షా విధానంలో అంతస్తులున్నాయి. సువార్త విని దానికి లోబడని వానికి, అసలు ఎన్నడూ సువార్త విని ఉండని వానికి ఒకే రకం శిక్ష ఉండదు. ఇశ్రాయేలీయుల దోషక్రియలను బట్టి వారిని నేను శిక్షించక మానను అంటున్నాడు దేవుడు. దేవుని ప్రేమను గురించి ఎక్కువ మాట్లాడతాము, పాటలు పాడతాము. దేవుని ప్రేమ యేసు శిలువలో కనిపిస్తుంది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఆయన శిలువ మరణంలో దేవుని ప్రేమను మనము చూడగలం. శిలువయందు దేవుడు తన ప్రేమను మనకు బయలుపరిచాడు. దానిని తిరస్కరించిన వారికి శిక్ష విధించబడడం న్యాయమే. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయశీలి. ఆయన ప్రేమను తిరస్కరిస్తే శిక్ష తప్పదు. పాపానికి శిక్ష విధించటం దేవుని న్యాయం, దేవుని నీతి. ఆమోసు గ్రామీణ వాతావరణంలో పెరిగినవాడు. తన ప్రవచనాలలో గ్రామ పరిసరాలకు సంబంధించిన వాక్చిత్రాలనే తాను వాడాడు. ఆమోసు అడిగే ప్రశ్న, ఇద్దరూ సమ్మతి పడకుండా కూడి నడుస్తారా? ఇద్దరూ కలిసి నడుస్తారా అంటే సమ్మతి పడకుండా నడవటం కుదరదు. ఎడముఖం పెడముఖం ఎలా నడవగలరు? ఇద్దరిలో ఏకీభావం, సమైక్యత లేనిది, ఇద్దరి మనసులు కలవనిది వారి ప్రయాణం సరిగా జరగదు. దేవునితో సమాధానము గలవారే ఆయనతో కూడి నడవగలరు. దేవునితో నడిచేవారు దేవుని మనస్సు గలవారై ఉండాలి. దేవుడు కాదు, మనతో సమాధాన పడాల్సింది మనమే. దేవునితో సమాధాన పడవలసిన వారం మనమే. ఆమోసు 2వ ప్రశ్న అడుగుతున్నాడు, ఎర దొరకక సింహము అడవిలో గర్జిస్తుందా? సింహం ఎర కోసం నిశ్శబ్దంగా మెల్లిగా తిరుగుతుంది, ఏ శబ్దమూ చెయ్యదు. ఎరను పట్టిన తరువాత సింహము బిగ్గరగా గర్జిస్తుంది. ఏమీ పట్టుకోకుండానే కొదమసింహము గుహలో నుండి బొబ్బరిస్తుందా? కారణమేమీ లేకుండా దేవుడు శిక్షిస్తాడా? మానవుని దోషక్రియను బట్టి దేవుని శిక్ష. దేవుడు ఊరికే ఎవ్వరినీ శిక్షించడు. ఇంకో ప్రశ్న, ఎర్ర పెట్టకుండా పక్షి వలలో చిక్కుతుందా? వలవేయకుండా ఎర్ర లేకుండా పిట్ట చిక్కదు. సృష్టిలో కార్యకారణ సంబంధం గమనించండి.
ఏదో పక్షిని చిక్కించుకోకుండా వేటగాడు వదలడు. వలపనినా బోను పెట్టినా ఏదో ఒకటి చిక్కంది వేటగాడు తన ప్రయత్నం మానడు. ప్రజలకు భయం పుట్టడానికి కారణం బాకానాదం. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అనే ప్రకటన విని కూడా ఈ ప్రజలు దానిని ఏమాత్రమూ ఖాతరు చేయటం లేదు. వీరి నిర్లక్ష్య వైఖరి మంచిది కాదు అని ప్రవక్త వీరిని మందలిస్తున్నాడు. నాడు నేడు కూడా ప్రజల వైఖరి అలాగే ఉంది, మారలేదు. వాక్యం ప్రకటించినా వీరు ఏమాత్రమూ లెక్క చేయటం లేదు. పట్టణంలో ఉపద్రవం కలిగిందా, దానికి కారణమేమిటి అని వీరు ఆలోచించరు. ఎందుకని? దేవుడు చూపే సూచనలు వీరికి బొత్తిగా లెక్కలేదు. వీరి నిర్లిప్త వైఖరికి తగ్గ శిక్ష అనుభవిస్తారు. దేవుని బిడ్డలకు ప్రమాదవశాత్తు ఏదీ జరగదు. దేవుడు జరగనిస్తేనే జరుగుతుంది. ప్రతి సంఘటన వెనుక దేవుడున్నాడు. ఆయన సంకల్పమున్నది. అది గ్రహించలేనివాడు అవివేకి. చరిత్ర నేర్పే పాఠాలు దేవుని ప్రజలు నేర్చుకోకపోతే చరిత్రే పునరావృతమవుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం నేర్పిందేమిటి? అది లోకం నేర్చుకోలేదు, గనుకే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. చరిత్రకు దేవుడైన ప్రభువు కనిపెట్టి చూస్తున్నాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్నారు గాని ఉన్నట్లుండి భయంకరమైన తీర్పు ముంచుక వస్తుంది, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఆమోసు ప్రవక్త ఈ సత్యాన్ని ఖండితంగా ప్రకటించాడు. ఆమోసు అడిగిన 7 ప్రశ్నలకు అర్థం ఒకటే. ఇశ్రాయేలు ప్రజలారా, కాలములను సూచనలను గమనించండి. మీరు విత్తిందే మీరు కోసే పంట. ఆత్మ పరీక్ష చేసుకోండి. అప్రమత్తులై ఉండండి. ప్రతి కార్యానికి ఒక కారణముంటుంది. ఈ ఫలితానికి కారణం మీరు చేసిన కార్యమే అంటూ ఆమోసు ఇశ్రాయేలు ప్రజలను మేల్కొల్పుతున్నాడు. నేరానికి శిక్ష, పాపానికి తీర్పు. ఇది తప్పదు. దేవుడు పాపాన్ని చూచి చూడనట్లు వదలడు. ఇశ్రాయేలు తన ప్రజలైనా లేదా అన్యులైనా దేవుడు పాపాన్ని ఏమాత్రమూ సహించడు, చర్య తీసుకుంటాడు. తాను ఏమి చేయబోతున్నాడో దేవుడు ముందుగా తెలియచేస్తాడు. తన దాసులైన ప్రవక్తల ద్వారా హెచ్చరికలు చేస్తాడు. తన బిడ్డలకు ముందుగా చెప్పకుండా ఆయన ఏమీ చెయ్యడు, ముందుగా చెప్పి చేస్తాడు. దేవుని తీర్పులు న్యాయసమ్మతమైనవి. రోమాపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో దేవుడన్నమాట అమూల్యమైనది. ఆహా, దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. యుగముల పర్యంతము ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమోసు అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, సింహగర్జన మీకు వినపడటం లేదా? దేవుని వాక్యానికి కాలదోషం పట్టదు. వార్తాపత్రిక ఉదయమే వస్తుంది, సాయంత్రానికల్లా ఆ వార్తాపత్రిక ప్రయోజనం తీరిపోతుంది. దానికి కాలదోషం పడుతుంది. కాని దేవుని వాక్యము యుగయుగాలకు చెల్లుతుంది. ఎప్పటికప్పుడే అది తాజా. రాబోయే తీర్పును గురించి దేవుడు ఎప్పటికప్పుడే తన బిడ్డలకు హెచ్చరికలు చేస్తూనే ఉంటాడు. నోవహు కాలంలో రాబోయే జలప్రళయాన్ని గురించి 120 సంవత్సరాలు ప్రకటన చేయబడింది. నోవహు ఈ సందేశాన్ని నమ్మకంగా ప్రకటించాడు. కాని ఆ తరం ప్రజలు ఆ వార్తను పెడచెవిని పెట్టారు. అబ్రహాము కాలంలో సొదొమ గొమొర్రాలకు తీర్పు రాబోతోందని దేవుడు ప్రకటిస్తూ వచ్చాడు. అబ్రహాముకు బాగా తెలుసు, ముందుగా చెప్పకుండా దేవుడు అకస్మాత్తుగా తీర్పు పంపడు. దేవుని న్యాయం, దేవుని దీర్ఘశాంతం ఆయన తీర్పులో ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువు ఏమన్నాడు?
దాసుడు తన యజమానుడు చేసేది ఎరగడు గనుక ఇక మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేశాను. దేవుడు యోసేపునకు 7 సంవత్సరాలు కరువు రాబోతోందని ముందుగా తెలియచేశాడు. వర్షం 3.5 సంవత్సరాలు కురవదు అని దేవుడు ఏలీయాకు ముందుగా తెలియచేశాడు. పరలోకమందు ఎలాగో అలాగే భూమియందు నెరవేరుతుంది. పరలోకంలో దేవుని తీర్మానమేదో అది దేవుని బిడ్డలకు ముందుగానే బయలుపరచబడుతుంది. పరలోకమందు బంధించబడింది దేవుడు తన దాసులకు చూపుతాడు. అప్పుడు ఆయన దాసులు దానిని ఇక్కడ బంధిస్తారు. పరలోకమందు విడుదల చేయబడింది కూడా దేవుడు తన స్నేహితుడైన దాసునికి ముందుగా తెలియచేస్తాడు గనుక అతడు దానిని ఇక్కడ విడుదల చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనంలో ఏలీయా ధైర్యంగా మాట్లాడాడు. ఎవని సన్నిధిలో నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనా వర్షమైనా పడదు. ఆలివకొండ ప్రసంగంలో ప్రభువు ముందుగానే చెప్పాడు, యెరూషలేము దేవాలయం రాతిమీద రాయి నిలువకుండా నేలమట్టమైపోతుంది. దేవుడు ముందుగా చెప్పకుండా ఏదీ చెయ్యడు. తీర్పును గురించి వినడం ప్రజలకు ఇష్టముండదు. కొందరు వైద్యుడి దగ్గరికి వెళ్లరు. తమకు రోగముందని డాక్టరు చెబితే అతని మాటలు వినాల్సి వస్తుంది. అది వారికి ఇష్టముండదు. అందుకని వారసలు వైద్యుడి దగ్గరికి వెళ్లనే వెళ్లరు. మానవుని హృదయంలో పాపం గూడు కట్టుకొని ఉంది. అది అసలు సమస్య. నిప్పుకోడిలాగా కొందరు తలను ఇసుకలో దూర్చి దేవుడు చూపేది చూడరు, చెప్పేది వినరు. అంతా బాగానే ఉంది అనుకోవడం వీరికిష్టం. వాస్తవాన్ని చూడకపోతే, దేవుని వాక్యం వినకపోతే రాబోయే శిక్షకు ఎవరికి వారే బాధ్యులు. సోదరీ సోదరులారా, వింటున్నారా? అలనాటి ఇశ్రాయేలీయులు గర్వానికి అహంభావానికి బందీలైపోయారు. యేసు ప్రభు కొండమీది ప్రసంగంలో అన్నాడు, దుఃఖపడేవారు ధన్యులు. అంతేకాని బింకంగా నాకేం పర్వాలేదులే, నాకు అంతా బాగానే ఉంది అని బుకాయించేవారికి శ్రమ. తమ బలహీనతలను ఒప్పుకోని వారు దౌర్భాగ్యులు. ఏం బాగా లేకపోయినా పైకి మాత్రం బాగానే ఉన్నట్లు నటిస్తారు. ఇలాంటి వేషధారులను దేవుడు గర్హిస్తున్నాడు. వీరు పశ్చాత్తాపం లేకుండా మనస్సాక్షిని తొక్కిపట్టి బ్రతుకుతారు. వీరికి దేవుడు కఠిన శిక్ష విధించడం న్యాయమే గదా. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.